అందరికీ నమస్కారం. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేష్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో బరువు తగ్గడానికి ఒక పొడిని తయారు చేసి చూపిస్తానండి. రోజు గోరువెచ్చని నీళ్ళలో ఈ పొడిని 1 టేబుల్ స్పూన్ వేసుకొని తాగడం వల్ల మనం త్వరగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. మరి లేట్ చేయకుండా ఆ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందైతే ఈ పొడిలోకి ఏమేం కావాలో తెలుసుకుందామండి. ఇది వచ్చేసి నల్ల జీలకర్ర అండి. ఈ నల్ల జీలకర్ర మనకి ఆయుర్వేదం షాప్లో దొరుకుతుందండి. ఈ నల్ల జీలకర్రని 50 గ్రాములు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెంతులండి. ఈ మెంతుల్ని 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే మనకి చేదు వస్తుందన్నమాట. ఆ తర్వాత వామును కూడా 50 గ్రాములు తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అండి. మనం కూరల్లో వాడుకుంటాం కదా, ఈ జీలకర్రని కూడా 50 గ్రాములు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సోంపును కూడా 50 గ్రాములు తీసుకోవాలండి. మనం 5 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం. మెంతులు తప్ప 4 ఇంగ్రీడియంట్స్ని కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి. మెంతులు అనేది చేదు ఉంటాయి కాబట్టి మీకు ఇష్టం లేకపోతే మెంతుల్ని స్కిప్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా సోంపును వేసుకొని లో ఫ్లేమ్ మీద లైట్గా వేపుకోవాలండి. హై ఫ్లేమ్ మీద పెడితే మనకి సోంపు అనేది మాడిపోతుందండి. మాడిపోతే చేదొచ్చి అంత బాగుండదన్నమాట. ఇలా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా మెంతులను వేసుకొని లో ఫ్లేమ్ మీద దోరగా వేపుకోవాలండి. ఈ మెంతులు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నిదానంగా వేపుకోండి. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 50 గ్రాముల దాకా జీలకర్రను వేసుకొని ఈ జీలకర్రని కూడా లో ఫ్లేమ్ మీదే త్వరగా వేపుకోండి. చూడండి, ఈ జీలకర్ర మొత్తం కూడా ఇలా దోరగా వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు ఈ జీలకర్రని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ప్యాన్లోకి 50 గ్రాముల దాకా వామును వేసుకొని లో ఫ్లేమ్ మీద వేపుకోవాలండి. వాము అనేది తొందరగానే వేగుతుంది కాబట్టి ఇలా వేగిన తర్వాత ఈ వామును కూడా ప్లేట్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 50 గ్రాముల దాకా నల్ల జీలకర్ర వేసుకోవాలండి. ఈ నల్ల జీలకర్ర వేగడానికి కొంచెం టైం పడుతుందండి. అన్నీ ఒకేసారి వేసి వేపడం కన్నా ఇలా 1 by 1 వేసి వేపుకుంటే బాగుంటుందండి. ఇలా నల్ల జీలకర్ర కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి వేసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వాలండి. వేడి అనేది అస్సలు ఉండకూడదు అనమాట. ఇలా 10 నిమిషాల తర్వాత మనకి దినుసులన్నీ కూడా బాగా చల్లారిపోతాయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. బరక అస్సలు ఉండకూడదు. చూడండి, దినుసులన్నిటిని కూడా ఇలా మెత్తని పొడిలాగా చేసుకున్న తర్వాత ఈ పొడిని కూడా ఒక 2 నిమిషాల వరకు చల్లారనివ్వండి. మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు మనకి పొడి అనేది కొంచెం వేడిగా ఉంటుంది కదండి, అలాగే డబ్బాలోకి వేసేస్తే మనకి బూజు వస్తుందన్నమాట. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్గా ఉండే గాజు డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే మనకి 1-2 నెలల వరకు నిలువ ఉంటుందండి. ఈ పొడిని ఒక గ్లాస్ వేడి నీళ్ళలో 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని అందులోకి ఒక నిమ్మ చెక్క పిండుకొని రోజు పరిగడుపున 1 గ్లాస్ తాగితే మనం బరువు ఇట్టే తగ్గిపోతామండి. నేనైతే ట్రై చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు కూడా ట్రై చేశానండి. చక్కగా పనిచేసింది కాబట్టి మీకు చేసి చూపిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.